ఆయిల్ ఇస్తే ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా? ఇలా జంతువుల ఎముకలతో తయారు చేసిన నూనెని ఎన్నో రకాల కెమికల్స్ యాడ్ చేసుకుని మనకు మ్యాచ్ అయ్యేలా సెట్ చేసి ఇలా 150కి ఇస్తుండ్రు. మరి 150కి ఓకే 150 రూపాయలకి ఇవ్వాలి నీకు ఇస్తుంటే ఈ ప్రొడక్ట్ యొక్క ప్రాబ్లం ఏందో ఎవరికి తెలుసుకురా? బయట వాడే కెమికల్స్ వల్ల, బయట వాడే ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్క మనిషికి ఏం జరుగుతుందంటే ఇవాళ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి క్యాన్సర్ కణాలు డెవలప్ అయ్యి స్కిన్ ప్రాబ్లం రావడం, హెయిర్ ఫాల్ అవడం, పీసీఓడి ప్రాబ్లం రావడం, వెయిట్ పెరగడాలు, హార్ట్ అటాక్ రావడాలు. ఒక మాటలో చెప్పాలంటే 100లో 80% దాకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఇలా చాలా మంది తెలియదు. కొంతమంది ఏమంటారు కదా, సార్ ఇది వాడితే అంతేనా మొత్తం అవే ప్రాబ్లమ్స్ వస్తాయా? మరి నేను 35 నుంచి వాడుతున్నాను, నాకేమైంది సార్ అని అంటున్నాడు. ఒక్కసారి ఆయన గురించి మాట్లాడతా. మీ తాత ఎన్నేంటో, మరి మీ నాయన, మరి నువ్వు, మరి నీ పిల్లలు, ఇది జాలదా ఎగ్జాంపుల్? ఇది జాలదా సార్ ఎగ్జాంపుల్? నువ్వు 100 ఏళ్ళు బతికి చెప్పాలా ఈ నూనె వాడి, అవునా కదా? నేను చెప్పే పాయింట్ అంటే రోజు రోజుకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి నీ ఆరోగ్య స్థితి పడిపోతుందన్న విషయం తెలియదా ఇంకా జనాలకి? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే పాయింట్ అంటే 75% కల్తీతోటి, ఒక పావు లీటర్ మాత్రం మంచితోటి ఇలా జనాల్లో కొన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రొడక్ట్స్ వాడడం వల్ల రోజు రోజుకి అనారోగ్య పాలవుతూ క్యాన్సర్ సంబంధించిన కారకాలు ఎన్నో మన శరీరంలోకి రాబోతున్నాయి. ఇలా ఒక మాటలో చెప్పాలంటే బయట వాడే ఆయిల్ వల్ల ఫస్ట్ జరిగేది నీ బాడీలో క్యాన్సర్ కణాలు డెవలప్ అయితే. సింపుల్ లైన్. ఇలా క్యాన్సర్ అంటే ఎంతమంది తెలుసు సార్? క్యాన్సర్ అంటే ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే అది మనకు రాదు అని అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి 180 రకాల క్యాన్సర్లు వస్తాయి, మగవాళ్ళకి 140 రకాల క్యాన్సర్ వస్తాయి. ఆడ మగ డిఫరెంట్ లా 40 ఎక్కువ 40 తక్కువ. ఒక 100 మందిని తీసుకుంటే 90 మందికి 100% క్యాన్సర్ ఉంటుంది. ఉండదు అని గ్యారెంటీ లేదు. నాకు కూడా 100% క్యాన్సర్ ఉంటుంది. నేను మిమ్మల్ని అనడం కాదు, నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే 100 మందిని తీసుకుంటే 90 మందికి ఉంటుంది సార్. ఎందుకు ఉంటుంది అని ఒక పాయింట్ తీసుకుంటే, ఎందుకుంటుందని ఒక పాయింట్ తీసుకుంటే, ఇలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాడుకునే ప్రతి ప్రోడక్ట్ లో కెమికల్ ఉంది. ఎసాను మరి ఇలా వాడడం వల్ల అంతేందుకంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఈరోజు మనం ఏం తినబెడుతున్నాం తెలుసా? కురుకురేలు, లేసు, ఇంకా అటు ఇటు పోతే ఎంత చిల్లర తిండి, ఇవన్నిటిలో ఆల్రెడీ ప్లాస్టిక్ అనే విషయం తెలుసు ఎవరికైనా? ఇలా మన పిల్లల్ని కూడా కావాలని దగ్గర ఉండి నానా క్యాన్సర్ తింటా, క్యాన్సర్ తింటా నువ్వు వాడు దగ్గర మొబైల్ ఎక్కువసేపు పట్టుకుంటే ఒక కురుకురే పట్టడానికి విశ్లేషాలి అంతే, అవునా కదా? ఇలాంటి అలవాట్లు మనం చేసి మన పిల్లల్ని ఖరాబ్ చేసుకుంటున్నామా లేదా? ఇలా ప్రతి ఐటమ్ మనకి క్యాన్సర్ కి కారణం అవుతుంది. నేనేమంటున్నానంటే మన బాడీలో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ అంటే ఎవరికైనా తెలుసా సార్? పోనీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. చాలా మంది ఎలా విషయం అంటే మన బాడీలో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఆల్రెడీ క్యాన్సర్ కణాలు డెవలప్ అయినాయి. ఇది జనాలకు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది స్టేజ్ బయటకు వచ్చేదాకా జనాలకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? అది లోపల రోగం ఉన్నప్పుడు తెలియదా సార్ అంటే? మీకు ఇంకో విషయం తెలుసా? సర్దికి సిమ్టమ్స్ ఉన్నాయి, జ్వరానికి సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ క్యాన్సర్ కి సిమ్టమ్స్ లేవు. కామన్ ఉంటాయి. ఎలాంటి కామన్ అంటే నీ కళ్ళకి వెళ్ళి కడితే నీకు జ్వరం వస్తుంది, నీకు సర్ది అవుతుంది, నీకు నొప్పులు ఉంటాయి. ఇది రెగ్యులర్ ఉంటున్నాయో ఉంటలేవో అప్పుడే ఉంటాయా? జనరల్ గా ఉండే కామన్ సిమ్టమ్స్ తోటి క్యాన్సర్ ఉంటుంది సార్ బాడీలో. ఈవెన్ డాక్టర్లు కూడా గుర్తుపడతారు. వాళ్ళు టెస్ట్ చేసేదాకా ఇది ఏ క్యాన్సర్, ఎందుకు వచ్చింది అని చెప్పని కూడా లేదు. ఎస్ ఆర్ నో? నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ రోజు బయట వాడే ఇంత నాసిరకమైన ప్రొడక్ట్స్ వల్ల మన ఆరోగ్యాన్ని పరిస్థితి అంతా ఆగం చేసుకొని ఈ రోజు మనం క్యాన్సర్ కి చాలా దగ్గరలో ఉంది. నేనేమంటే మన దాంట్లో సార్ బయట ప్రోడక్ట్ లో నాణ్యత లేదు, బయట ప్రోడక్ట్ లో అనారోగ్య పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి మన దాంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు వాడుకునే ప్రోడక్ట్ లో ప్రతి ప్రోడక్ట్ హై క్వాలిటీ ఉంటాయి. షాంపులు, సబ్బులు, 4 క్లీనర్, టాయిలెట్ క్లీనర్ చెప్పుకుని పోతే ఈ బుడ్డ ప్రొడక్ట్స్ తోటి ఏం జరుగుతుంది సార్ అంటే ప్రతి దాంట్లో కెమికల్ ఉందా లేదా? ఇలా నువ్వు ఏది వాడినా నీ ఒంటికి కానీ నీ ఇంట్లో కానీ వాడుకున్నప్పుడు దాని వల్ల మనకు ప్రభావం